కానీ మన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి మాట్లాడుకుంటున్నాం. కొంత ఎక్స్ట్రాపులేటెడ్ డేటాని, ఇది అబ్సల్యూట్ డేటా కాదు, ఫైనల్ రిజల్ట్స్ ఏం కాదు. కాబట్టి పర్సనల్లీ ఐఎమ్ అగెన్స్ట్ బెట్టింగ్. ఎవరు కూడా అట్లాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదనేది మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ పార్టీ వాళ్ళు ఏది క్లెయిమ్ చేసినా కానీ వాళ్ళకున్న సమాచారాన్ని మాత్రమే చెప్తున్నారు. దీస్ ఆర్ నాట్ ఫైనల్ రిజల్ట్స్. హ్యావింగ్ సెడ్ దట్, నేనేమనుకుంటున్నానంటే, నేను లాస్ట్ మంత్ 13th నుంచి ఎలక్షన్స్ వరకు, అంటే ఒక 30 days పాటు క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేశాను. ఇక్కడ కొన్ని ప్లస్లు కనపడి నాకు, వైఎస్ఆర్సీపీకి ఉన్న ప్లస్లు చెప్తాను. మెసేజింగ్ చాలా డైరెక్ట్ గా, సూటిగా వాళ్ళని కన్విన్స్ చేసే విధంగా ఉంది. అంటే నేను పలానా స్కీమ్ చేశాను, మీకు దాంట్లో బెనిఫిట్ జరిగింది, మీకు జరిగింది అనుకుంటే ఆ ఒక్క ఫ్యాక్టర్ మీద నాకు ఓటేయటాన్ని కన్సిడర్ చేయండి, మాకు ఓటేయండి. ఇది మంచా చెడ, వెల్ఫేర్ స్టేట్ అనేది మంచా చెడ అనేది ఆ సభలో డిస్కస్ చేసే అంశం కాదు. బెనిఫిషరీస్ ముందు మనం చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. అది పెద్దలు విడిగా మాట్లాడుకుంటారు వేరే చోట. ఆ సభలోకి వచ్చినటువంటి వాళ్ళు, సిద్ధం సభ కానివ్వండి, లేదంటే మేమంతా సిద్ధం అనే చోట కానివ్వండి, ఫైనల్ క్యాంపెయినింగ్ స్ట్రెచ్ లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా మందికి సూటిగా, డైరెక్ట్ గా అర్థమైంది. ఐ థింక్ వాళ్ళు కూడా మాకు ఉపయోగం జరిగింది, మా ఊరికి ఉపయోగం జరిగింది, మా స్కూల్కి జరిగింది, మా పిహెచ్సికి జరిగింది, అవన్నీ బాగుపడ్డాయి అనే పాయింట్ లో చాలా మంది కన్విన్స్ అవుతున్నారని మాకు అనిపించింది. రెండవది, ఇంతగా ఎందుకు వచ్చారు, ఎంతమంది ఎందుకు వచ్చారు, ఎందుకు ఓట్లు వేశారంటే, లాస్ట్ టైం కంటే కొద్దిగా పెరిగిన మాట వాస్తవం. ఈ పెరగడానికి రీజన్స్ మనం ఎటైనా చూసుకోవచ్చు. అప్పుడు మాకున్న బెనిఫిట్స్ చెడిపోకుండా కంటిన్యూ కావాలంటే అని కొంతమంది వచ్చి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పాలి మనం, మాకు ఎంతో కొంత ఉపయోగపడ్డాడు అని కొంతమంది వచ్చి ఉండొచ్చు. పిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నారు, ఇది డిస్కంటిన్యూ అవుద్దేమో, డిస్టర్బ్ అవుద్దేమో, ఇదే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో కొంతమంది వచ్చి ఉండొచ్చు. కారణాలు ఏమైనా కానీ ఇట్స్ ఎ పాజిటివ్ ఓట్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అనేది మా అసెస్మెంట్. మేము ఎవరిని నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా కూటమి ప్రస్తావన కానివ్వండి, కూటమి చేస్తున్నటువంటి హామీలు కానివ్వండి, కూటమి మెసేజింగ్ కానివ్వండి, మరి ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు, శాంతి ప్రసాద్ గారు కానివ్వండి, డాక్టర్ పార్థసారథి గారు కానివ్వండి, అది అంత స్ట్రైట్ గా, డైరెక్ట్ గా, క్లీన్ గా ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. కనీసం వాళ్ళు నమ్ముతున్నారా? బీజేపీ మాకేం సంబంధం లేదు ఈ స్టేట్ మేనిఫెస్టోతో అన్నప్పుడు, లేదా సెంటర్ ఇచ్చే మేనిఫెస్టో వేరు, స్టేట్ ఇచ్చే మేనిఫెస్టో వేరు అన్నప్పుడు, మరి ఇన్ వాట్ కెపాసిటీ దే ఆర్ టుగెదర్ అన్నదానికి ఆ డౌట్ వస్తుంది కదా ఎవరికైనా. అంటే దీంట్లో సంథింగ్ ఈజ్ రాంగా, లేదంటే ఏంటి, వాట్ ఈజ్ ఇట్? రెండవది, సరే పాస్ పుస్తకాల మీద లేదా వేరే ఆర్టిఫాక్ట్స్ మీద, గవర్నమెంట్ డాక్యుమెంట్స్ మీద సీఎంలు ఫోటోలు దేశవ్యాప్తంగా ఉన్నాయి, మన దగ్గర ఉంది, దాని మీద కొంత భయాందోళన కలిగించారు. లాస్ట్ మినిట్ లో అది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి ఒక మోడల్ చట్టాన్ని ఈ స్టేట్ చొరవ తీసుకున్నందుకు, మేము ఇంప్లిమెంట్ చేస్తాము, మేము సర్వే చేస్తామని ముందుకు వచ్చినందుకు ఈ స్టేట్ ని, జగన్మోహన్ రెడ్డి గారిని విలనైజ్ చేయాలని, పనిష్ చేయాలని చూశారు. ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. ఎంత అన్ఫార్చునేట్ అంటే, మీరు ఫుల్ పేజ్ యాడ్ వేస్తూ ఆ పేజీలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ, ఈ బిల్లును సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ మేము అధికారంలోకి వస్తే దీన్ని రద్దు చేసేస్తాము, లేదంటే ఈ చట్టం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మీ ఆస్తుల్ని కాజేస్తాడు,